సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నా పేరు సురేందర్ ప్రసాద్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండి, మెడికవర్ హాస్పిటల్ ఐటెక్ సిటీ బ్రాంచ్లో. ఈరోజు మనం డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామండి. పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే డయాబెటిక్స్ వాళ్ళు చేయాల్సిన 3 పనులు ఏంటిదంటే, ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, రెండోది చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, మూడోది కరెక్ట్ టైంలో మనం మందులు తీసుకోవడం. సో ఈ 3 కనుక ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి లాంగ్ టర్మ్ అంటే దాదాపు చాలా వరకు డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం నివారించవచ్చు. అయితే మనం కొంచెం పొడిగించుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ డైట్ అండి. ఏం డైట్ తినాలి? తరచుగా అందరికీ ఇది చాలామంది అక్కడ గూగుల్లో సెర్చ్ చేయడం, లేదా వాళ్ళ డాక్టర్స్ చెప్పడము, లేకపోతే న్యూట్రిషన్ కలవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారండి. ఖచ్చితంగా అది చేయడం అనేది తప్పకుండా అవసరమేనండి. పర్టికులర్గా డాక్టర్ని కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ వీళ్ళని కలిసినట్లయితే మీకు ఏంటిదంటే, మీ శరీరాన్ని బట్టి, మీ షుగర్ లెవెల్స్ని బట్టి మీకు ఏం ఫుడ్ అయితే అవసరమో, ఎంత క్యాలరీస్ అయితే అవసరమో దాన్ని బట్టి మీకు ఫుడ్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషికి సేమ్ ఇదే ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి డయాబెటిక్స్లో ఏమి ఉండదండి. ఏ మనిషికి తగ్గట్టుగా ఆ మనిషికి న్యూట్రిషన్ అనేది, ఆ మనిషికి ఫుడ్ అనేది మనం రెడీ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా సన్నగా ఉన్న వాళ్ళకి ఫుడ్ని మనం ఒక రకంగా మనం చేసుకోవాలి, ఫాలో అవ్వమని చెప్పాలి. అలాగే చాలా లావుగా ఉన్న వాళ్ళకి మనం ఫుడ్ ఒక రకంగా ఉండాలని చెప్తామన్నమాట. సో ఇప్పుడు సాధారణంగా తీసుకున్నట్లయితే కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే కొన్ని ఆహారం అయితే జనరల్గా డయాబెటిక్స్ అందరూ పాటిస్తూ ఉండాలి. అది అధిక రూపంలో ఉన్న కొద్దిగా అనేది ఇంకా పర్టికులర్గా ఆ పర్సన్ యొక్క షుగర్ లెవెల్స్ వాళ్ళ బాడీని బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చేసే పనులను బట్టి, అంటే వాళ్ళ వర్కింగ్ కల్చర్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో జనరల్గా మనం చూసుకుంటే అందరూ డయాబెటీస్ వాళ్ళందరికీ ముఖ్యంగా ఏంటిదంటే, వాళ్ళు ఎక్కువగా కూరగాయలు, ఎక్కువగా పండ్లు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో మనకి వచ్చే ఇంపార్టెన్స్ ఏంటిదంటే, మనకి ఫైబర్ అనేది ఒకటి ఉండడం ఒకటి. సెకండ్ ఏంటిదంటే క్యాలరీస్ ఎక్కువగా ఉండవండి ఇది మనకి కూరగాయల్లో. సో కూరగాయలైనా, ఫ్రూట్స్లో అయినా మనకి మెయిన్గా వచ్చేసరికి ఫైబర్ ఎక్కువగా ఉండడం, విటమిన్స్ ఎక్కువగా ఉండడం, మినరల్స్ ఎక్కువగా ఉండడము. సో ఇవి ఏవైతే మనకి అవసరమో అవన్నీ మనకి ఇందులో ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరు కూడా డైలీ వాళ్ళ ఫుడ్లో ఒక ఫ్రూట్ అనేది డెఫినెట్గా ఇంక్లూడ్ చేయడం అనేది జరగాలి. అది ఆల్రెడీ స్నాక్స్లో అయినా, ఉదయం 11కి అయినా, లేదా ఈవినింగ్ 5కి అయినా, ఆ టైంలో అయినా మీరు తీసుకోవచ్చు ఈ స్నాక్ అనేది, ఈ ఫ్రూట్ అనేది. ఇంకా ఇది వెజిటేబుల్స్ అనేది మీరు అన్ని రకాలైన కూరగాయలన్నీ తినొచ్చండి. అట్లీస్ట్ కొంచెం బంగాళదుంప అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో అదేవిధంగా మనకి ఏవైతే గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయో, అంటే షుగర్ లెవెల్ ఎక్కువ పెంచుతాయి కూరగాయలు, అవి కూడా తగ్గించుకున్నట్లయితే మంచిది. దాదాపు చాలా వరకు కూరగాయలు కూడా చాలా మంచివన్నీ కూడా. సో ఈ ఫుడ్ ఏవైతే కూరగాయలు తీసుకునేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎంతైతే అన్నం తీసుకుంటారో, అది అన్నం తీసుకుంటారా, లేకపోతే మిల్లెట్స్ తీసుకుంటారా, లేకపోతే బ్రౌన్ రైస్ తీసుకుంటారా అనేది మీ యొక్క బాడీని బట్టి, అది మీకు ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి చెప్తామండి. సో ఏదైనా మీరు తీసుకున్నా దానికి తగ్గట్టుగా మీరు కూర కూడా అంతే లెవెల్లో, అంటే మీరు పావు ప్లేట్ మీరు కనుక 1/4 ప్లేట్ మీరు రైస్ తీసుకుంటే, అలాగే 1/4 ప్లేట్ మీరు వెజిటేబుల్ కర్రీ కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా పప్పు దినుసులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పప్పు దినుసులో మనకి ఏంటిదంటే, దాదాపు మనం తీసుకునే పర్టికులర్గా వెజిటేరియన్స్ వాళ్ళకి ప్రోటీన్ అనేది ఈ పప్పు దినుసుల నుంచే దాదాపు వస్తుంది. ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్స్లో మనం చూసే ప్రోటీన్ కంటెంట్ అంతా కూడా మనం ఈ పప్పు దినుసులు అనేది చూసుకుంటాం. సో డైలీ మీ ఫుడ్లో ఒక పోర్షన్ అయితే పప్పు దినుసులు ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అది మధ్యాహ్నమైనా, లేకపోతే రాత్రి అయినా కూడా. సో ఇవే కాకుండా నట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు క్యాష్యూస్ కానీ, ఆల్మండ్స్ కానీ, పిస్తాలు కానీ, వాల్నట్స్ కానీ, ఇలాంటి డైలీ ఒక 5 నట్స్, మీ ఇష్టమైనవి ఒక 5 నట్స్ స్నాక్స్ రూపంలో ఉదయమైనా లేదా సాయంత్రమైనా తీసుకోవచ్చు. సో ఈ టైప్లో కనుక మీరు ఫుడ్ పాటించినట్లయితే, అంటే ఎక్కువగా రూపంలో మీరు ఈ ఫుడ్ ముఖ్యంగా కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్, పప్పు దినుసులు ఇలాంటివి ఎక్కువగా తీసుకొని, ఈ రైస్ ఏవైతే కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే
షుగర్లు చాలా వరకు కంట్రోల్ అనేది తీసుకురావచ్చండి. ఇంకా రైస్ రూపంలో మీరు చిరుధాన్యాలు కనుక తీసుకున్నట్లయితే అంటే మిల్లెట్స్ అంటే వారానికి మీరు ఒక 3 రోజులు రైస్ తిన్నా ఇంకో 3 రోజులు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల అంటే మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అయితే డిఫరెన్స్ ఏంటి రైస్‌కి ఇంకా చిరుధాన్యాల కంటే ముఖ్యంగా వచ్చేసరికి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటది. సో ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉందో వెంటనే ఫుడ్ అనేది బ్లడ్ లోపలికెళ్ళదు. స్లోగా లోపలికెళ్ళటం అనేది జరిగిద్ది. దానివల్ల సడెన్‌గా షుగర్ రైజ్ అనేది రక్తంలో కనపడదు. రెండో బెనిఫిట్ ఏంటిదంటే త్వరగా ఆకలి అనేది తీరిపోతూ ఉంటది. ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల. మూడో విషయం ఏంటంటే డైజెషన్ అనేది మంచిగా అవుతూ ఉంటది. మనం ఇది తీసుకోవడం వల్ల. సో దీనివల్ల మనకి కాన్‌స్టిపేషను ఇలాంటివి కూడా సమస్యలు లేకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ యథావిధిగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో మనం ఇండియన్ ఫుడ్‌లో ఇడ్లీ, దోస దాంట్లో పల్లీ చట్నీ, కోకోనట్ చట్నీ ఇలాంటివి లేకుండా నార్మల్‌గా సాంబార్‌తో తీసుకుంటే చాలా బెటర్ అండి. ఒకవేళ చట్నీ కావాలంటే చాలా కొద్దిగా అంచుకోవడం అనేది ఇంపార్టెంట్. రిమైనింగ్ యాజ్ యూజువల్ మీరు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. కాకపోతే ఏంటిదంటే ఆయిల్ ఫుడ్స్ అనేది బాగా వరకు తగ్గించుకొని తింటే చాలా బెటర్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి. యాజ్ యూజువల్ లంచ్, డిన్నర్ మీరు అదే విధంగా కానిచ్చుకోవాలండి. కాకపోతే ఉదయం 11కి స్నాక్స్ లేదా ఈవినింగ్ 5:00 స్నాక్స్ తీసుకుంటే ఇంకా కొంచెం మీరు నీరసంగా ఉండకుండా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే డయాబెటీస్‌లో ఎవ్రీ డే అంటే మీరు 2 సార్లు తీసుకున్న, 3 సార్లు తీసుకున్న ఫుడ్డు కరెక్ట్ అదే టైంలో మీరు కనుక ఫుడ్ తీసుకున్నట్లయితే చాలా వరకు మీ షుగర్స్ అప్ అండ్ డౌన్ అనేది తగ్గించుకోవచ్చు. షుగర్ మెడిసిన్స్ అనేది కూడా మనం కరెక్ట్ టైంలో తీసుకోవడం వల్ల ఈ షుగర్ డౌన్ అనేది అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే అధికంగా షుగర్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. సో ఈ ఫుడ్‌తో పాటు కనుక మీరు డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ కనుక చేసినట్లయితే ఎవరైతే బాగా హెల్తీగా ఉంటారో, ఎవరైతే బాగా జిమ్‌కి వెళ్ళగలరో వాళ్ళు ఖచ్చితంగా అరగంట సేపు జిమ్‌లో చేసుకుంటే చాలా మంచిదండి. ఎవరైతే జిమ్‌కి వెళ్ళలేరో వాళ్ళు డైలీ ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ వాకింగ్ చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా వరకు ఇన్సులిన్ అనేది బాడీలో చక్కగా పనిచేసి చాలా వరకు టాబ్లెట్లు ఇంకా మనకి షుగర్లు కూడా తగ్గే అవకాశం బాగా ఉంటుంది. ఇవే కాకుండా ఇన్సులిన్ మీ డాక్టర్ చెప్పిన ఇన్సులిన్ డోస్ కానీ, డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ కానీ వితౌట్ డాక్టర్ అడ్వైస్ లేకుండా ఆపేయడం కానీ, పెంచడం కానీ చేయకుండా మీరు ఉండాలండి. మీరు రెగ్యులర్‌గా వాడుకుంటూ ఎప్పటికప్పుడు 3 నెలలకి అలా మీరు 2, 3 నెలలకి మీ డాక్టర్ చెప్పినట్టు మీరు కనుక విని ఆ షుగర్ చెకప్ చేసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఎంత తక్కువ మందులో, ఎంత తక్కువ మెడిసిన్స్‌తో మీకు షుగర్ కంట్రోల్ చేయగలరో అంతవరకు మనం చేయగలమండి. అది కాకుండా మనం డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్ సరిగ్గా కనుక ఫాలో అవ్వకపోతే ఈ షుగర్లు అనేది పెరగడం అనేది జరిగిద్ది. ఫర్దర్‌గా చాలా కాంప్లికేషన్స్ అనేది రావడం జరిగిద్ది. ఫర్దర్‌గా చాలా డాక్టర్స్‌ని మీట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తది. చాలా టాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి వస్తది. సో ముందు నుంచే మనం జాగ్రత్త పడి షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చండి. నమస్కారం.